అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఒంగోలు జేఎంబీ చర్చి గత కొంతకాలం కూడా వివాదాల్లో నడుస్తుంది. అది పరిచర్య కోసమా లేకపోతే వెనకున్నటువంటి ఆధిపత్య పూరా లేకపోతే ఆస్తుల కోసమో తెలియదు, కానీ రెండు వర్గాలకు చీలిపోయి ఇప్పటికీ కూడా సేవ నడిపిస్తున్నారు. ఇప్పటికీ పోలీస్ స్టేషన్ మెట్లు అయితే ఎక్కుతున్నారు. కాకపోతే ఇవేమీ కాదు, అసలు వారసుని నేనే, అసలు ఆస్తిపరుడిని నేనే, ఈ ఆస్తి అంతా కూడా నాదే అని చెప్పేసి మన ముందుకైతే ఒక వ్యక్తి వచ్చి తన నివేదిక అయితే చెప్పే విధంగా అయితే మన ముందుకు వచ్చినారు. అసలు ఆస్తి అతనిదైతే ఇన్ని రోజులు ఎక్కడున్నాడు, అసలు ఆస్తి అతని అంటడానికి గల ఆధారాలు ఏమైనా ఉన్నాయా, అసలు ఈ ఆస్తి ఎలా సంక్రమించింది అనే విషయాలు ఆయన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే రెండు వర్గాలుగా చీడిపోయి అక్కడ జేఎంబీ చర్చి అయితే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు, కేసులు పెట్టుకుంటున్నారు, దాడులు చేసుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు మీరు కొత్తగా వచ్చేసి ఈ ఆస్తి మీద అంటున్నారు, అసలు ఎలాగ ఆధారం ఏంటి? సరే, ఈ రెండు గ్రూపులు వ్యక్తులు ఎవరో మాకు తెలియదు. ఈ ఆస్తి నా తండ్రి గారు మార్టిన్ దొర గారి నుంచి రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా ఒంగోలు గుంటూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో 1958 సంవత్సరం సెప్టెంబర్ 15వ తారీఖున ఫుల్ రైట్స్తో ట్రాన్స్ఫర్ చేసుకున్న ప్రాపర్టీస్ ఇవి. ఇది అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ను ఆ రోజే క్లోజ్ అయిపోయింది. ఎవరైతే మాకు ఎగ్జిక్యూట్ చేశారో రెవరెండ్ జాన్ క్లో మార్టిన్ దొర గారు, ఆయన ద్వారానే ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా మాకు సంక్రమించడం జరిగింది. అదే దానిలో భాగంగానే ఈ జ్యూవెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్. ఈ జ్యూవెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి మా తండ్రి గారి దగ్గర నుంచి నేను 1996లో ఆయన చనిపోబోయే ఒక నెల ముందు రోజు మా ఫాదరు 96 సెప్టెంబర్ జూలై 27న చనిపోయాడు. జూన్ 21న నాకు గిఫ్ట్ సెటిల్మెంట్ డీడు రిజిస్టర్ ఆఫీస్లో గిఫ్ట్ సెటిల్మెంట్ డీడు నాకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వటం జరిగింది. ఇట్ మీన్స్ దట్ ఏంటంటే నేను ఐ పర్చేజ్ ఫ్రమ్ మై ఫాదర్. మా ఫాదర్కి ఈ ఆస్తి రెవరెండ్ జాన్ క్లో మార్టిన్, సన్ ఆఫ్ లూయిస్ ఎడ్విన్ మార్టిన్ దొర గారు, అలాగే వాళ్ళ తాతగారైన జాన్ క్లో మార్టిన్ దొర గారి నుంచి మాకు సంక్రమించిన భూములు ఇవి. ఇది ప్యూర్లీ వ్యక్తిగతమైన భూములు, మా సొంత భూములు. ఎవరికి కూడా, ఏ సంస్థకు కూడా, ఎస్టీబీసీకి కానీ, పిఏబీసీకి కానీ, బీసీటీసీకి కానీ, ఈ సంఘంలో పనిచేసేటువంటి సభ్యులకు కానీ, మేనేజ్మెంట్ చేసేవారికి కానీ ఎవరికి ఎట్టి హక్కు లేదు. ఇది మా హక్కు లేదు అని మీరు అంటున్నారు. అయితే గత కొన్ని రోజులుగా, అంటే కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ చర్చిలో ఉన్నటువంటి సభ్యులు రెండుగా చీలిపోయి దీని మీద హక్కు మాకంటే మాకు అని చెప్పేసి కూడా వాదించుకున్నారు. ఇప్పటికీ కొన్ని కోర్టులో ఉన్నాయి. ఇటీవల కాలంలో కొన్ని కోర్టు కేసులు కూడా ఒకరికి ఫేవర్గా వచ్చిందని చెప్పేసి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న పరిస్థితి. అసలు మీరు ఇంత ఆస్తి ఉంది మీదే అంటున్నారు, అసలు ఇన్ని రోజులు ఎంత కాముకున్నారు ఇంత గొడవ జరుగుతుంటే? సార్, ఇది ఈ సంఘాన్ని మేము వదిలిపెట్టలా. మా బ్రదర్, నాకన్నా పెద్ద ఆయన తెల్ల ఇమ్మానుయేల్ గారు ఈ చర్చిని చూసుకుంటూ ఉన్నాడు. నా తండ్రి చనిపోయినప్పుడు కూడా ఈ చర్చిని చూసుకుంటూనే ఉన్నాడు. నా తండ్రి మొత్తం ఆధీనంలోనే మా చర్చి ఉంది. ఈ చర్చిని మా బ్రదర్ చూసుకుంటున్నాడు అన్న క్రమంలో మేము దాన్ని మా బ్రదర్కి వదిలిపెట్టేసి నేను కొడైకెనాల్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ మీద నా పూర్తి హక్కులు తీసుకొని నేను ఇప్పుడు కొడైకెనాల్ రెసిడెంట్ని. అందుకు కావాల్సినటువంటి ప్రాపర్టీ ట్యాక్స్లు మొత్తం అన్నీ కూడా ఎవరైతే మార్టిన్ దొర గారు కొన్నారో నేను ఆ ప్రాపర్టీ చూసుకొని నేను ఇప్పుడు కొడైకెనాల్ రెసిడెంట్ని. నేను ఆ ప్రాపర్టీని చూసుకుంటా నేను కొడైకెనాల్లో ఉన్నాను తప్ప నేను ఎక్కడ వదిలిపెట్టలేదు. ఇది మన వందనం గారి కుమారుడు, గంగవరపు వందనం గారి కుమారుడు బ్రదర్ భాస్కరు బ్యాంకు మేనేజర్గా పనిచేస్తున్నాడు. బ్యాంకు మేనేజర్గా పనిచేస్తా వాళ్ళ తండ్రి గారు ఎప్పుడో ఈ CS 124 అనేది 94లోనే అమాల్గమేషన్, ద స్కీమ్ ఆఫ్ అమాల్గమేషన్ హ్యాస్ నాట్ బీన్ అప్రూవ్డ్ బై అని ఎవరైతే జస్టిస్ గారి ద్వారా అది వచ్చిందో దాన్ని అప్పటి వరకే పెద్దవాళ్ళందరూ కూడా ఆగిపోయారు. అయ్యో, ఇది ప్రాపర్టీ మనకి ఇది కాదు, ఈ ఆస్తులు మనకు రావు అని కూడా వాళ్ళు ముందే తేల్చేసి చెప్పారు. అయినప్పటికీ వీళ్ళు ఏం చేశారంటే గతంలో ఎవరో ఏం చేసుకున్నారో మాకు తెలియదు, మా ఆస్తి మాత్రం మా దగ్గరే ఉంది. వాళ్ళు అమ్ముకున్న వాళ్ళు ఎవరో తెలియదు, మాకు కొన్న వాళ్ళు ఎవరో తెలియదు, మేము ఎవరికి అమ్మలేదు. అసలు మీరు ఇన్ని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ చర్చి కింద ఉన్న ఆస్తులు వందల వేల ఎకరాలు, లక్షల కోట్లతోటి ఉంటుంది. ఒక్కొక్కరి కింద ఒక్కో రకంగా ఉంది, ఒక్కో రకంగా డెవలప్ కూడా చేస్తున్నారు. ఒక్కో సంఘం ఒక్కొరు మెయింటైన్ చేస్తున్నారు, కమిటీలు పడిపోయాయి, ఒక్కొరు హ్యాండ్ ఓవర్లో ఉంది. ఇప్పుడు ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న మీరు ఇప్పుడు కొత్తగా వచ్చి ఆస్తి మా కిందే ఉంది, మా పేరు మీదే ఆస్తులు రాశారు
అని చెప్పేసి అంటే అసలు ఎంత మట్టికి సబబు ఉందంటారు మీరు? సార్ మేము ఎవరికి ఈ ఆస్తులు మాది కాదని ఎక్కడ చెప్పలేదు. మేము ఈ ఆస్తులు మావే. నా తండ్రి గారికి ఎప్పుడైతే 1958 సంవత్సరం మార్టిన్ దొర గారు ట్రాన్స్ఫర్ చేసి గిఫ్ట్ రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసి ఫుడ్ రైట్స్తో మాకు ఇచ్చాడో ఆ రోజు నుంచే ఆయనకు సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ, ఇండియాలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా మా కంట్రోల్లోనే ఉన్నాయి. ఎవరికి ఎలాంటి హక్కు లేదు. అదేవిధంగా మన వాళ్ళు మేము కూడా బాధపడింది. ఇప్పుడు ఎందుకు వచ్చామంటే చర్చిలో రెండు వర్గాలుగా కొట్టుకుంటున్నారు. అవి 2 అయినాయి. అయినా కూడా ఇక్కడ దేవుని బిడ్డలు దాదాపు 10,000 మంది ప్రతి ఆదివారం ఇక్కడ ఆరాధనకు వస్తారు. ఎప్పుడైతే వీళ్ళు గొడవలు ఈ కొట్టుకోవడం తిట్టుకోవడం జరుగుతుందో ఆరాధనకు అంతరాయం జరుగుతుంది. ఆత్మీయ ఆహారం కోసం వచ్చే బిడ్డలందరూ కూడా చెల్లాచెదరైపోయారు వీళ్ళ వలన. అందుకే నేను ఇక్కడ రావడం జరిగింది. అంతేకాని వీళ్ళకి ఆస్తులు వదిలిపెట్టి మేము ఏడకు పోలేదు. మా తండ్రి గారి నెట్వర్త్ మార్టిన్ దొర గారు మాకు ఇచ్చింది 6 లక్షల కోట్లు. 1 కాదు 2 కాదు, 6 లక్షల కోట్లకి నా తండ్రి గారు ఓనరు బతుకున్నప్పుడు, ఇప్పుడు జెర్మియా ఓనరు. నేను నాది అని చెప్పని నేను ఆల్రెడీ మీకు కోర్టులో కేసు వేస్తే జడ్జి గారు నాకు ఒక అడ్వకేట్ని ఇస్తే, నేను నా అడ్వకేటు తర్వాత మురళీ మా అడ్వకేట్ గారు ఎంక్వైరీ చేసి ఇద్దరు సొసైటీలు కొట్టుకుంటున్నారు. జెర్మియా నువ్వు ఓనర్వి, నీకేం సంబంధం, మనకు వద్దులే అని చెప్పానంటేనే నేను అక్కడి నుంచి రావడం జరిగింది. అందువలన ఇక మీదట మా సంఘంలో నా ఆస్తిలో ఎవరైనా కూడా ఇప్పుడు నిన్నగాక మొన్న కూడా 20 మీరు సార్ మీ సంఘం అని అంటున్నారు, మీకు రాసిచ్చారంటున్నారు, కమిటీలు ఏర్పడ్డాయి, దూరంగా ఉన్నాం అంటున్నారు. ఇప్పటికీ సేవలు 2 భాగాలు విడిపోయి అటు ఒక సంఘం ఇటు ఒక సంఘం చేస్తున్నారు. అసలు మీకు ఇప్పుడు మీరు తెర మీదకి రావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి? సార్ వీళ్ళు గొడవలు ఆడుకోమని మేము వాళ్ళని ఇక్కడ పెట్టలా. అయినా సొసైటీస్కి ఈ స్థలానికి సంబంధం లేదు. ఇది మా వ్యక్తిగతమైన స్థలం. కానీ మేము ఇప్పుడు రావటం ఏంటంటే వాళ్ళు కలిసి వస్తే కలిసి పనిచేస్తా, కలిసి రాకపోతే మాత్రం నేను కూడా లీగల్గా నాకు పెద్ద కష్టమేం కాదు. కాకపోతే నేను కేసు వేస్తే అరెస్టులు జరుగుతాయి. అందుకోసమే నేను జాగ్రత్తతో ఇంతవరకు సహోదరులు ఐక్యత కలిగి నివసించటం ఎంత మేలు, ఎంత మనోహరమైన ఆత్మీయ జీవితంతో మేము ఎదిగాం. అందుకోసమే మేము వెనకాడే మీ దగ్గర రాలేదు తప్ప మేము మీకు వదిలిపెట్టిపోతామనేది కళ. అయితే చివరిగా ఒక మాట చెప్పండి. మీరు ఇప్పుడు తెర మీదకి రావడానికి ముఖ్య కారణం ఈ సంఘాన్ని ఏకం చేసే ఉద్దేశంతో వచ్చారా, లేకపోతే ఈ ఆస్తుల మీద అథారిటీ కోసం వచ్చారా? అసలు టోటల్గా ఫైనల్గా మీరు ఏం చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంటారు? ముఖ్యంగా వీళ్ళిద్దరూ కలవాలని చెప్పేసి మీ ముఖ్య ఉద్దేశమా? సార్ ఎవరు కూడా క్రైస్తవ బిడ్డలు ఈ విధంగా చర్చిలో కొట్టుకోరు, ఆరాధనకి అంతరాయం చేయరు. శాంతి అనే పదము అర్థం లేకుండా మీరు ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటున్నారు. అందువలన నేనేంటంటే అందరినీ కలుపుకొని చేద్దామనుకున్నా. నిన్న వీళ్ళు మాట్లాడే మాటలు నాకు చాలా బాధ అనిపించింది. వీళ్ళు మైకు ఆర్టీవీ యాజమాన్యం వచ్చి గౌరవంగా మీకు మైక్ ఇస్తే మీరు మాట్లాడిన మాటలేంది, మేము ఆస్తులు కాపాడుతున్నామన్నారు. ఎక్కడ కాపాడారు? దోరపల్లి ఆగస్టిన్ గారు, జాన్ ఆగస్టిన్ గారు బీసీటీసీకి జనరల్ సెక్రటరీగా ఉండి మాకు హైదరాబాద్ నుంచి మద్రాసు వరకు భూములు అమ్మేశారు. అది కూడా ఒక దైవజనుడు పవిత్రమైన స్థలంలో ఉన్న మనిషి మేము ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ చేస్తాము, మేము రిజిస్ట్రేషన్ చేస్తామంటే మీకున్న హక్కేంది? మీరు కొన్నారా? మీ తల్లిదండ్రులు కొన్నారా? ఉంటే మీరు డాక్యుమెంట్స్ ఆర్టీవీ వాళ్ళకి మీరు సబ్మిట్ చేయండి. మా డాక్యుమెంట్స్ కూడా వాళ్ళకి దగ్గర మేము పెట్టాము, వాళ్ళకి సబ్మిట్ చేస్తున్నాం. కనుక అదేవిధంగా ఇక్కడ మా బ్రదరు యాదవ్ రాజశేఖర్ గారు ఈ మొత్తం ప్రాంగణం అంతా కూడా 270లో ఉంది అన్నాడు. నో, ఇది సర్వే నెంబర్ 359, ఎక్స్టెంటు 10 ఎకరాల 97 సెంట్లు. వీళ్ళందరూ కలిసి పనిచేస్తారా? నేను దానికి వ్యతిరేకం కాదు. నేనేందో తెలుసుకోవటానికి, నేను యజమాని తెలియటానికే నేను నిన్న 26లో వాళ్ళు తెచ్చిన ఆర్డర్ని వాటి మీద కూడా నేను ఛాలెంజ్ చేసేసి నేను కోర్టులో డిఆర్ఓ డిఎస్పీ గారిని కలిసి నా వినతి అయ్యా, నా హక్కు భంగం కలిగిస్తున్నారు, వారికి ఎలాంటి హక్కులు లేవు, నేను ఏ విధంగా వాళ్ళకి అనుమతి ఇవ్వలేదు, చర్చిలో చూస్తే 2 పక్కల గొడవలు పెట్టుకున్నారు, ఇది కేవలం కార్యవర్గం సమస్యే కానీ ఇది మా
సభ్యుల సమస్య మాత్రం కాదు. మేము ఆత్మీయ ఆహారం అందించే బిడ్డలు ఎక్కడైతే చెదిరిపోయి ఉన్నారో వాళ్ళందరినీ ఏకం చేసి మరలా మేము దగ్గరికి తీసుకోవడానికే చేసే ప్రయత్నం తప్ప, నేను ఇండియాలో ఉన్న ప్రాపర్టీస్ అన్నిటికీ నేనే యజమాని, అది కాదు అని మీరు ఎవరన్నా అనుకుంటే మీకు లిబర్టీ, యూ హ్యావ్ లిబర్టీ టు ఫైల్ ఏ కేస్ అగెన్స్ట్ మీ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది కోర్ట్స్. ఇది మొత్తానికి జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో కూడా ఈ జేఎంబీ చర్చికి మొత్తానికి భారతదేశంలో ఉన్నట్టే తమిళనాడు దగ్గర నుంచి హైదరాబాద్ వరకు ఉన్న వేల ఎకరాల ఆస్తులకి నేనే వారసుని. కాకపోతే దేవుడు పరిచర్య జరుగుతుంది కాబట్టి నేను ఇంతకాలం సైలెంట్గా ఉన్నాను. కానీ దేవుడు పరిచర్యలో కూడా రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో ముఖ్యంగా ఆస్తికి వారసుడు నేను కాదని చెప్పేసి వాళ్ళే కమిటీల పేరుతో కూడా తెలియజేస్తున్న నేపథ్యంలో ఆస్తికి వారసుడు నేనే అని చెప్పేసి న్యాయ పోరాటాన్ని కూడా చేశాను. సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. నేను ఆస్తిపరుడు కాదు అని చెప్పేసి ఎవరైనా నిరూపించదలుచుకుంటే న్యాయస్థానాన్ని సంప్రదించి న్యాయస్థానం ఎటువంటి తీర్పు ఇచ్చినా సరే నేను ఖచ్చితంగా దానికి శిరసావహిస్తానన్నారు. మొత్తానికి జరుగుతున్న సంఘటనల మీద రెండు వర్గాలు కలిసిపోయి పరిచర్య యథావిధిగా గతంలో జరిగిన విధంగా జరగాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పేసి కూడా తేళ్ల జర్మీ అయితే కూడా చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ జరుగుతున్న ఈ సంఘటనలో ఈ సమస్య త్వరితగతిన పరిష్కారం అయ్యి కూడా అందరూ ఏకమార్గంలో నడవాలని చెప్పేసి కూడా ఆర్టీవీ తరఫున కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.